సఫారీ గాడీస్ వచ్చేసి ఇవే. ఒక్క గాడి వచ్చేసి 350 రూపీస్ పర్ పర్సన్. సో ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్తున్నాం. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. బై లక్ ఎనిమల్స్ కనబడవచ్చు, కనబడకపోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ లక్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఇదే. దీన్ని ఎక్కుతున్నాం. అటు ఓరా మచ్చా. తలిక మంచిమా వెహికల్ అయితే ఎక్కినాం. సో టోటల్లీ మేము బస్సులో వచ్చినది 4 వెహికల్స్. 1 2 3 4. తంబి అనక ఇప్పుడే పోతున్నాం. సఫారీ స్టార్ట్ అయిపోతుంది. సీనియర్ డ్రైవర్ ఓపెన్ సఫారీకి వెళ్తున్నాం. ఇప్పుడే ఒక అన్న వచ్చేసి ఇప్పుడు ఏం జరిగినా మనకేం పైన వాళ్ళకేం సంబంధం ఉండదు, కాకపోతే డిపెండ్స్ అవర్ లక్. ఇన్కేస్ టైగర్ వచ్చి పట్టుకోపోయినా మనకేం సంబంధం ఉండదని చెప్పిండు. సో వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం, మన లక్ ఉంటే టైగర్ కనబడుతుంది, లేదు అంటే అంతే. సో టైగర్ కనబడితే వీడియోస్ తీసుకుందాం. మొత్తానికి అయితే సగం దూరం వచ్చేసాం. ముందర కొంచెం ఘాట్ రోడ్ ఉంటుందంట. మట్టి రోడ్ దగ్గర వచ్చినాం. మట్టి రోడ్డు స్వామి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో పూజారి గారు మరి చుట్టుపక్కన మరి హైట్లా కట్టిండు, కాకపోతే ఇది విజిట్ ప్లేస్ అంట సఫారీ రానికే. మా డ్రైవర్ పిలుస్తున్నాడు, పోతున్నాం. నైలి సెకండ్ పార్ట్ మైలి జింక క్రాస్. ఇక్కడ వచ్చేసి మాన్ మీన్స్ జింక. ఇక్కడ క్రాస్ అవుతుందా? పోట ఒన్ను కొడుకు విష్ణు. ആ ഇടയ്ക്ക് നമ്മുടെ നേരെ വന്നില്ലേ, അത് തന്നെയാ അത് കേട്ടോ, അത് തന്നെയാ ഇളകുന്ന.
వచ్చింది. ఇది వచ్చేసి బ్యారేజ్ ఉంది. సో ఈ బ్యారేజ్కి వచ్చే ఎనిమల్స్ వాటర్ తాగుతామంట. ఇదే ట్రైబల్ విలేజ్. ఇప్పుడే టీ బ్రేక్ తీసుకున్నాం. వెహికల్ వచ్చేసి ఆడ ఉన్నాయి. అయితే ఏం కనమలే కానీ మరి జింకలు తప్ప ఏం కనమలే. ఖాళీ జింకలు, నెమలిలు, ఎలిఫెంట్స్ కనబడినాయి. అంతమించి టైగర్ గీగర్ ఏం కనబడలేదు. సో ఓకే. కాకపోతే ఫస్ట్ వెళ్ళినాం కదా అడిగి, ఏది కొండనెక్కేటప్పుడు అది ఒక అడ్వెంచర్ మొత్తం ఘాట్ సెక్షన్. వెహికల్ చాలా బాగా మంచిగా అనిపించింది. దీంతో పోలిస్తే ఆ ఘాట్ సెక్షన్ బెటర్. సో ఈ నుంచి డైరెక్ట్ మేము ఇందాక తీసుకున్న బస్ కాడికి వెళ్తాము. బస్ కాడికి వెళ్ళి ఆ నుంచి ఊటీ. ఇది వచ్చేసి ఊటీ కింద అనుకుంటా. ఇది ఈ నుంచి మరి ఊటీ ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో 40 కిలోమీటర్స్ మళ్ళీ ఊటీకి వెళ్ళే మినిమం ఒక 1 అవర్ పడుతుంది. సో 1 అవర్ 1.5 అవర్ పడుతుంది టోటల్. మేము ఇప్పుడు వచ్చేసి టైం 6 కానికి అవుతుంది. 8 కల్లా రూమ్కి అయితే రీచ్ అవుతాం. సో నెక్స్ట్ టుమారో ప్లానింగ్ చూడాలా, ఏది ప్లేస్ మంచిగా ఉంటే అక్కడ పోవాలి. సో ఓకే బాయ్.